నిర్వహిస్తున్నాయా లేదా అనే విషయం మీద అవగాహన కార్యక్రమం జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో మనకు ఆడబిడ్డలందరికీ ఇక్కడ నుంచి రాష్ట్రమంతటా ప్రయాణించేందుకు వీలుగా మనకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంట్ ఇస్తుంది. 200 యూనిట్లు అంటే దాదాపుగా పట్టణాల లోపలనే కాలువది. ఎందుకంటే ట్యూబ్లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, కూలర్లు కానీ మనం ఇంట్లోపల బోర్ మోటార్ ఉన్నా కానీ మనం వాడుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరి కోసం ఆలోచించి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సిలిండర్ కోసం మనం బ్లాక్ లో కొనేవాళ్ళం. 1000 రూపాయలు 2000 పెట్టి కొన్న రోజులు ఉన్నాయి. అలాగే దానికోసం ప్రభుత్వం ఆలోచించి 500 రూపాయలకే సిలిండర్ అందిస్తుంది. ఇవన్నీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి రైతన్నల భారం తీర్చాలనే ఉద్దేశంతో రుణమాఫీ చేస్తున్నది. దాదాపుగా 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయిపోయింది. 2 లక్షల వరకు కూడా రుణమాఫీ అవుతుంది. అదే ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అది మనము తీసుకున్నప్పటి నుంచి రుణం ఇప్పటి వరకు వడ్డీ బ్యాంక్ అధికారులు కట్టినట్లయితే ఖచ్చితంగా 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. అది కూడా విడతల వారీగా అవుతుంది. కాబట్టి దీని గురించి ప్రజలకు తెలియాల్సిన విషయం ఉంది. అది విడతల వారీగా కావడానికి మొన్ననే 30 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది రైతన్నల కోసం ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సంక్రాంతి వరకు ప్రతి రైతన్నకు 15,000 రూపాయలు, ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పింది ప్రభుత్వం. అలాగే మన నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా 3,800 ఇల్లు శాంక్షన్ అయినాయి. అవి ఖచ్చితంగా అర్హుల యొక్క జాబితాలను సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు పంచాయతీ కార్యదర్శులు వీళ్ళంతా ఆ జాబితా సిద్ధం చేస్తున్నారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా నిలువ నీడలేని పేదవాళ్లకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజలకు చేరువగాలే, పేద ప్రజల యొక్క జీవితాల లోపల ఎంతో కొంత వెలుగు రావాలి, వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రభుత్వ పథకాలు తీసుకొస్తుంది. ఇవన్నీ పథకాల్లో భాగంగా మొన్ననే ఒక విషయం చెప్పింది ప్రభుత్వం. ఏంటంటే సన్నవడ్లు వేసుకున్న వాళ్ళు ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని ప్రభుత్వం ఖచ్చితంగా బోనస్ ఇస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది ప్రభుత్వం. చాలా మంది అందరూ పాల్గొన్నారు, అధికారులకు సహకరించారు. కానీ ఇంకెవరైతే పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అధికారులను కలిసి సమగ్ర కుటుంబ సర్వే గురించి ప్రతి విషయం తెలుసుకొని మనకు వివరాలన్నీ తెలియజేయాలి. వాళ్ళు అడిగే వివరాలు ఏంటి అంటే మనకు ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, మనకు ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి వస్తుందా లేదా, 6 గ్యారెంటీలు మనకు వస్తున్నాయా లేదా, ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏదైనా మనకు లబ్ధి చేకూరిందా, మన పిల్లలకి ఏదైనా ఉద్యోగం వచ్చిందా లేదా అనే విషయం వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా మన వివరాలు తెలియజేసినట్లయితే మనకు ఏం కావాలి ప్రభుత్వం నుంచి, ఏం మనం అర్హులము, అది మనకు ఖచ్చితంగా మన ఇంటికి చేరువవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భాన్ని ఉద్దేశించి మిత్రుడు పలిగిరి రాజేందర్ గలం లోపల ఒక మంచి పాట విందాం. మనకి 500కి సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. మరి ఆ గ్యాస్ సిలిండర్ గురించి ఒక చిన్న పాట. నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మా, గ్యాసు పొయ్యి మీద వెలిగే మంటనమ్మా, నా పేరే గ్యాసు సిలిండర్ అమ్మా, గ్యాసు పొయ్యి మీద వెలిగే మంటనమ్మా, ఆ వంట గదిలో నేను ఉంటానమ్మా, నేను ఉంటానే తీరొక్క వంటలమ్మా, నా అవసరాన్ని గుర్తించనమ్మా, 500కే అందించనమ్మా, యువజనిగా పెట్టినమ్మా, ప్రజ ప్రభుత్వం ఇంటికి పంపినమ్మా, నా పేరే నేను లేకుంటే నీ కర్మ వాడునమ్మా, మంట ఎక్కడైతే కూరంట వాడునమ్మా, పొద్దున్న నాతో పని ఉండదమ్మా, పొద్దుకీల పని కూడా పడవదమ్మా, గ్యాసు బండిల ఊరికి వస్తేనమ్మా, మీ గుండె బరువు తొలగిస్తేనమ్మా, నేను గ్యాసు బండిల ఊరికి వస్తేనమ్మా, మీ గుండె బరువు తొలగిస్తేనమ్మా,
నీకు తినిపిస్తా తీయని వంటలమ్మా. కాబట్టి గ్యాస్ సిలిండర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు వాస్తవంగా బ్లాకులో కూడా 1000-2000 అయినా దొరకపోవు. ఇప్పుడు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తుంది ప్రభుత్వం. చాలా మంది ఏమంటారు అంటే 500 రూపాయలకు సిలిండర్ మాకు ఇంకా వస్తలేదని చెప్పి చాలా మంది అంటున్నారు. దానికి కేవైసీ చేయించాలి. కేవైసీ అంటే ఏంటంటే మన గ్యాస్ సిలిండర్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మనము ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ప్లస్ మనం ఒక ఫోటో ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఫామ్ నింపి సంతకం చేసినట్లయితే ఖచ్చితంగా మనందరికీ 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది. ఈ విషయం తెలియకపోతే అధికారులు తెలుసుకొని ఖచ్చితంగా కేవైసీ చేయించాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రతి పేదింటికి చేరువ కావాలి. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా మన మోతే గ్రామానికి వచ్చినటువంటి తెలంగాణ కళాకారులందరికీ నా పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అటువంటి పరిస్థితులలో రైతు నడ్డి విరిగి ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ అప్పటి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఐకేపీ సెంటర్లు కల్లాల వద్దకే కాంటా తీసుకొచ్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది. అలాగే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మళ్ళీ మన రాహుల్ గాంధీ యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ జరిగింది. ఇది వాస్తవమైనటువంటి విషయం. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందులో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, రెండవది ఇంటికి కరెంటు 200 యూనిట్ల వరకు కరెంటు, మూడవది గ్యాస్ సిలిండర్. వాస్తవంగా కరెంట్ అందరికీ వస్తుంది, కొందరికి అప్లికేషన్ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కొందరికి వస్తలేదు. మళ్ళీ ప్రజాపాలన పెట్టినప్పుడు దరఖాస్తులు చేసుకోవాలి. అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఇంతకు ముందు 5 లక్షలే ఉండే, అటువంటి ఆరోగ్యశ్రీని కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షల వరకు, ఇంకా ఎక్కువైతే 20 లక్షల వరకు కూడా ఇచ్చేటువంటి ఆలోచన ఉంది. అది రేషన్ కార్డుకు సంబంధం లేకుండా చేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ప్రజాపాలన నిజంగా జరుగుతుందా జరుగుతలేదని కళాకారులు వచ్చి ఇక్కడ ఉన్న మన మోతే గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలియడం జరుగుతుంది. ఇప్పుడు మనకు గత 10 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ ఇండ్లు లేవు. అలాగే మన ఊర్లో కొత్తగా పెన్షన్లు రాలేని చాలా మంది ఉన్నారు. భర్తలు చనిపోయి ఒంటరి మహిళలు కానీ చాలా మంది ఉన్నారు పెన్షన్ రానోళ్ళు. వాళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అందరు అంటారు వచ్చింది, ఇత్తలేరు అంటారు. కానీ ఒక్కొక్కటి మెల్లమెల్ల చేసుకుంటూ వస్తారు. ఈ సంక్రాంతి లోపల ఖచ్చితంగా మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ పెన్షన్ కానీ ఇవి రెండే బాకీ ఉన్నాయి. ఎందుకంటే కరెంటు అయిపోయింది, ఉచిత బస్సు అయిపోయింది, 500 సిలిండర్ అయిపోయింది. ఒకటి ఏంటంటే మనకు మహాలక్ష్మి కింద పెన్షన్ రావాలి, రెండవది ఇందిరమ్మ ఇల్లు రావాలి గ్రామానికి. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయని అనౌన్స్మెంట్ అయింది. కాకపోతే మీరు అధికారులు వచ్చినప్పుడు మీకున్నటువంటి ప్లేసులలో నిల్చొని ఫోటో దిగాలి, లేకపోతే మీకు భూమి కొనుక్కున్నట్టయితే భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూపించాలి. ఎందుకంటే మన మోతే గ్రామంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు దాదాపు నాకు తెలిసి 250 నుంచి 300 మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పెళ్లిళ్ళైనాయి. ఇంతకు ముందు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు 2 కొడుకులు ఉన్నారు. నా 2 కొడుకులకు పెళ్లిళ్ళైనాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, పిల్లలు లేదు. వాళ్ళకు జాగా లేదని అంటే చూసినావా? లేదంటే ఇట్లా మనం ఉన్నటువంటి జాగాను చూపించాలి. మనకు ఉన్నటువంటి ఇప్పుడు నా పేరు మీద 3 గుంటల జాగా ఉందనుకో, నా పెద్ద కొడుకు ఒక గుంట, నా చిన్న కొడుకు ఒక గుంట చూపించాలి. నాకు జాగాలలో నిలిచినట్టు ఫోటోలు దించినట్టయితే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఒకవేళ నా పేరు మీదే ఉంది, నా కొడుకులకు ఇయ్య అంటే మాత్రం ఇందిరమ్మ ఇండ్లు రావు. ఇది గమనించాలి. ఖచ్చితంగా భూమి ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. అందరు ఖచ్చితంగా దీన్ని గ్రహించి మన మోతే గ్రామంలో అత్యధికంగా అంటే నేనైతే 250 అనుకుంటున్నా. ఇంకా కావాల్స్తే మన పిల్లలకంటే మోతలో ఇల్లు లేనటువంటి మనిషే ఉండకూడదని నేను కోరుకుంటున్నా. కుటుంబమే ఉండకూడదు. ఖచ్చితంగా అందరికీ ఇల్లు ఉండాలి. పెళ్ళై కొత్తగా సంసారం చేసినటువంటి పిల్లలకు కూడా ఇల్లు ఉండాలని దయచేసి ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇళ్లను అందరు సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాట వంటలకు చెప్పండి. ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం చాలా ఆకాంక్షతో ఉన్నది. ఇల్లు లేనటువంటి నిరుపేద ఉండకూడదు తెలంగాణ రాష్ట్రంలోనని మన రైతన్నల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు సంకల్పంతో ఉన్నారు. తన 24 గంటల్లో 18 గంటలు మన తెలంగాణ ప్రజల గురించే పనిచేస్తుంది. కాబట్టి మనం కూడా మనకి ఇచ్చినటువంటి సమయాన్ని అధికారులు వచ్చినప్పుడు అందరికీ కరెక్ట్ చూపించి, మనకు ఉన్నటువంటి పిల్లలకు భూములను చూపించి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా అందరు సహకరించాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ కళాకారుల బృందానికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలన్నా.
వాస్తవంగా అన్న కూలంకషంగా చెప్పిండు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా చేరువైతాయి, ఎలా చేరువవుతున్నాయి అనే ఉద్దేశం కొద్ది మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి. దాదాపుగా 3,800 ఇల్లు నియోజకవర్గానికి వచ్చినాయి. కాబట్టి అర్హులైన వాళ్ళ జాబితా సిద్ధం చేస్తున్నారు. ఆ సందర్భం లోపల అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సహకరించి మన వివరాలు తెలియజెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పంచాయత్ సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కళాబృందం వారు వచ్చి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఏవేవి పథకాలు అమల్లో ఉన్నాయి, వాటిని ఎట్లా వినియోగించుకోవాలి, వాటి యొక్క వివరాలు తెలియజేయడం జరిగింది. అపోహలు ఉంటే అవన్నీ తీసేసుకోవాలి. ప్రభుత్వం కూడా అన్ని పథకాలని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. కాబట్టి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ప్రస్తుతం ఇంటింటి వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మీ ఇంటి వద్దకే వస్తున్నాం. మీరు గతంలో మాకు ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు కావాలి అని దరఖాస్తు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి వాటి యొక్క పరిశీలన కోసం మీ దగ్గరకు వస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ స్థలానికి సంబంధించినటువంటి కాగితం, రిజిస్ట్రేషన్ కాగితమైనా కావచ్చు, లేదా ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి స్థలం ఉన్నటువంటి అయితే కరెంటు బిల్ అయినా పర్వాలేదు, ఇంటి పన్ను రసీదు అయినా పర్వాలేదు, ఏదైనా ఒక డాక్యుమెంట్ని దగ్గర పెట్టుకొని ఉండండి, సరిపోతుంది. మేమే వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటాం. ఇంత స్పష్టంగా చెప్తున్నాం. అందుబాటులో ఉండాలని, ఇందిరమ్మ ఇళ్ళ యొక్క పథకాన్ని అందరూ వినియోగించుకొని ఇల్లు లేనటువంటి కుటుంబం ఉండకూడదు అని యొక్క ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడం కాదు, అందరూ దరఖాస్తుదారులు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ స్కీమ్స్ విషయంలో అందరికీ సవివరంగా తెలియజేసినటువంటి కళా బృందాల వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామ ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదములు. పంచాయత్ సెక్రటరీ గారికి మరియు ఎక్స్ఎంపీటీసీ గంగాధర్ అన్న గారికి మరియు గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అన్న ఒక ఫోటో